ఎక్కడయ్యా మన కమిషనర్ గారు? ఎన్నిసార్లు ఫోన్ చేశాం? షార్ట్ టైం కానీ రాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. లేదు సార్, ఆయన చెప్తే టైంకి వచ్చేస్తారు. కొత్త బ్యాచ్లో సెల్యూట్ చేయడానికి ఇలాగైనా ట్రైనింగ్ ఇచ్చింది. అదే విధంగా ఇందాకటికంటే ఇది బెటర్గా ఉంది. రారా. ఏంట నవ్వు? దారిలో తప్పుకోండి. హలో, నువ్వు ఇలారా. వెళ్లే దారిలో తప్పుకొండ్రా అని ప్రజలను పోలీసులు కేకలేయడం అనేది 15 సంవత్సరాలకు ముందు పద్ధతి. పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు. ఐపీఎస్ అని చెప్పుకో. కొంచెం తప్పుకోండి తమ్ముడు. సార్, ఆ వినాయకరావు గెస్ట్ హౌస్కి 2 పోలీసులను పంపించు. ఆ వాచ్మ్యాన్ దగ్గరకు ఒకరిని. సార్, డగ్లస్ విషయం 2 గంటల ఫ్లైట్లో అతను రష్యాకు వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అతను అరెస్ట్ చేస్తే నేను వస్తాను సార్. వద్దు, నువ్వు ఇక్కడుంటేనే బెటర్. అక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ఆ డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే సార్. అక్కడికి వచ్చినప్పుడు ఏదో సీరియస్గా పనిచేస్తున్నట్టు కనిపించడానికి. లేకపోతే డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఫస్ట్ క్లాస్లో ఐపీఎస్ పాస్ అయింది. సార్, కమిషనర్ పిలుస్తున్నారు. ముందు దిగండి. ఏంటి ఏంటి విషయం? మిస్టర్ డగ్లస్, నిన్న జరిగిన రావ్ బ్రదర్స్ మర్డర్స్ వెనక మీ హస్తం ఉందని మాకు తగిన ఆధారాలు దొరికాయి. సో కోఆపరేట్ విత్ us. Come on, Don't touch me. I will shoot you. No, man. I will shoot you. No. Don't touch me. Take him. Over action. What are you doing? Take him. రామ్చంద్, లాయర్ శ్రీనివాసన్ రమ్మని చెప్పు. 2 గంటల్లోగా నన్ను బయటకు తీసుకురావాలి. సార్, భాస్కర్ని చార్లీని లాకప్లో పెట్టారు. ఈరోజు ఉదయం. మేము ప్రస్తుతం బయట తిరక్కండి. ఎంక్వైరీలో చిక్కుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ హడావిడి తగ్గనివ్వండి. భాస్కర్ చార్లీ విషయం, ఆ విషయం నేను చూసుకుంటాను. విజయ్ వెళ్ళాడు కదా? అవును. నేను కబురు చేస్తాను. అయితే మేమిక సరే వస్తాం. మనకి అన్ని వైపులా ఆపదలు చుట్టుకొనున్నాయి. వెళ్ళే చోటికి మరియాని తీసుకువెళ్ళదు. దానికి ఏమైనా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. మరియా, వస్తున్నాను డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. డాడీ, డక్లస్ ఒక గుంటనక్క. అతను మనతో పాటు వస్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మనకు కావాల్సింది శంకర్ దాస్. డగ్లస్ వాడి దగ్గరికి వెళ్ళడానికి మనకు షార్ట్ రూట్. చూశావుగా ఎలా నవ్వుతూ ఉన్నాడో. నాకు బదులు శంకర్ దాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొహంలో ఇదే నవ్వుంది. వాడు చావాలి. అప్పుడే ఈ నవ్వుకు అర్థం ఉంటుంది. మనల్ని మాత్రం నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదమ్మా.
విన్సెంట్ గారి కూతురు పిరికిదానిలా ఇంట్లో కూర్చుంటే వాళ్ళని ఎవరు కాపాడతారో? ఫుల్లీ లోడెడ్. 6 చస్తారు. వాడు చచ్చిన తర్వాతే నేను చావడం జరుగుతుంది. చాలా దారుణంగా కొట్టారు. వీళ్ళకిలా ఎన్నోసార్లు జరిగింది. మీరు కారు దగ్గరికి వెళ్ళండి. తదేక దీక్షతో నాట్యం చేయాలి. ఏ నర్తకుడికైనా అదే ధర్మం. కళ్ళతో భావాలు ప్రదర్శిస్తున్నప్పుడు నాట్యంలో మనోధర్మానికి కూడా స్థానం ఇవ్వాలి. జరాసంధుని వధించడానికి భీమసేనుడు వెళ్ళినప్పుడు ధర్మబద్ధమైన యుద్ధంలో కూడా మాయ చేయాల్సి వచ్చింది. పాట వాయిద్యాలు వెనకాల ఉన్నప్పటికీ వెనకున్న వాళ్ళ పేరు నిలబెట్టవలసింది కేవలం నర్తకుడే. ఒక్కొక్క వేషంలో నాట్యం చేస్తున్నప్పుడు నా అనుమానాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అనుమానాలు ఎప్పుడూ మనలో కసిని పెంచుతాయి. అది మంచిదే. డగ్లస్ని రిమాండ్ చేశారు కదూ. ఈవేళ పితృదేవతల తర్పణాలిచ్చే రోజు. డగ్లస్తో ప్రారంభించడం మంచిదే. అన్నా ఒక పరోటా అయినా. గురు నాకు దోశ ఇవ్వు. భాస్కర్, ఉమ్, నేను రావాలా? వద్దు. వాడు నాకు వడ్డించింది, నేనే వాడికి వడ్డిస్తాను. ఇన్స్పెక్టర్, ఇది మీదేనా? అయ్యో ఏంటని కొడుకు? రండిరా, మనం కూడా కొంచెం ఉడికిద్దాం. నోరు మూసుకొని పోరా, ఇంటికి పోరా. వచ్చేయండి, వచ్చేయండి. వెంటనే వీడి పళ్ళ విడాకులు ఇచ్చేస్తుంది. వచ్చేయండి త్వరగా త్వరగా. కాల్ ఫర్ యూ. చెప్పు. జేఎస్ఏ నేను వస్తాను. మున్నా, హ్యావ్ ఇట్. మున్నా, వచ్చింది తాగు. నేను డాడీని పిలుస్తాను. పిలుచుకో. బిందియా, ఆ, గుడ్ మార్నింగ్. మార్నింగ్. Come on, my boy. Hi, dear. How are you? You cheat. Why are you late yesterday? Oh, I'm sorry, dear. Yesterday evening I was busy with the meeting. ఈ రోజు త్వరగా వస్తాను. వచ్చేటప్పుడు నీకు ఒక డ్రాగన్ ని కొని తోడుగా తీసుకొస్తాను. చైనీస్ డ్రాగన్. ఓకే? Yes. మరి పాలు తాగుతావా? గుడ్. సార్ 10ంటికి మీటింగ్. తాగు తాగు తాగు. గుడ్ 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 గుడ్. మేమెందుకు జేఎస్ కోసం వెయిట్ చేయాలి?
మీలాంటి వాళ్ళకి మాత్రమే ఆయన గారి హెల్ప్ అవసరం. కారణం ఈ గవర్నమెంట్ ఒక మాఫియా కదా. పనులేమీ జరగడం లేదు, కబుర్లు మాత్రం బాగా వినిపిస్తున్నారు. ఏం చేయాలో మాకు తెలుసు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తాం. ఈ మినిస్ట్రీ ఓడిపోతుంది. ఆ తర్వాత మా పార్టీతో గెలవడం ఏ జేఎస్ వచ్చినా జరగదు. ఈ మీటింగ్ ని మేము బహిష్కరిస్తున్నాం. పదండి, 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 పదండి. పదం. మనకి ఇక్కడ ఏం పని? పని పడలేదు. పదండి, పదండి, పదండి. ఎప్పుడు పడతావు? ఏంటి అప్పుడే బయలుదేరిపోతున్నారా? రండి, మీతో కొంచెం మాట్లాడాలి. బయట ఆగిన కారు కొత్తది కదా, నేను చూశాను. సాయంత్రం బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న మీ కొడుకు వస్తున్నాడు. వాడిక్కడ హ్యాపీగా తిరగడానికని మీరు కొన్న కొత్త కార్ కదా? జేఎస్, నీకు విషయం అర్థమైంది. వాడు ఒంటరిగా రావడానికి భయపడతాడని వాడికి తోడుగా కొందరు స్నేహితుల్ని పంపించాను. వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు. బహుశా మధ్యదారిలో ఉండుంటారు. వాడు రావాలి కదా. వాడు సేఫ్గా ఇంటికొచ్చి ఎప్పట్లాగా నిన్ను నాన్నని పిలవాలి కదా. జేఎస్, నా కొడుకుని ఏమి చేయొద్దు. హే, వాళ్ళు అతన్ని హింసించే వాళ్ళు కారు. ఏమాత్రం బాధపెట్ట. నా మీదే కదా కోపం. మీరు నా కొడుకుని ఏమి చేయకండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్. నీకు బాగా తెలుసు, పాలిటిక్స్ ఇస్ ఎ గేమ్. బుద్ధి లేకుండా విరోధం పెంచుకున్నాడు డగ్లస్. మన మధ్య మాటలతో తీరే సమస్యలే ఉన్నాయి. రేపు నేను డగ్లస్ మళ్ళీ ఒకటి కావచ్చు, బట్ అక్కడ నువ్వుండవు. టైం దొరికినప్పుడు నీ వెనక తిరిగే గొర్రెల మందకి కొంచెం చెప్పు. రే, ఆ జేఎస్ని ఫోటో తీకు రా. నీ పేరేంటి? ఆనంద్, ఏ పత్రిక తరఫున? భారతావని పత్రిక ఫోటోగ్రాఫర్ని సార్. జేఎస్ని ఫోటో తీస్తే అది కెమెరాలో ఎక్స్పోజ్ కాదని తెలీదా నీకు? కావాలంటే చూసుకో. రామయ్య, అయ్యా, నా కొడుకు అలిగి వెళ్ళిపోయాడు. చెప్పినట్టే ఇక రాడనుకుంటాను. ఏమిటయ్యా మీరు మాట్లాడుతున్నది? కుర్రాడు కదా, కోపం పట్టుదల ఉండటం సహజం. మనం తిరిగి వచ్చేసరికి విజయ్ ఇక్కడ ఉంటాడు చూడండి. తల్లి లేకుండా పెరిగిన పిల్లలు. ఎప్పుడు వాణ్ణి నేనింతగా బాధ పెట్టలేదు. విజయ్ అప్పుడు ఆవేశంలో ఏదేదో అన్నాడు. ఓ మంచి ఉద్యోగం దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కదటండి. ఎందుకు నాన్న బాధపడుతున్నారు? అన్నయ్యకి మంచి ఉద్యోగం దొరికింది కదా. మిమ్మల్ని నన్ను చూడకుండా అన్నయ్య ఉండలేడు. ఏంటో, వాళ్ళు నాలాగే నాట్యంలో పేరు తెచ్చుకోవాలనుకున్నానే కానీ పిల్లల మనసులో ఏముందని ఏనాడు ఆలోచించలేదు. వేషాలు వేయించానే తప్ప వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశాన్ని కల్పించలేదు. పెద్ద తప్పు చేశాను. ఈశ్వరానుగ్రహం వల్ల అంతా సర్దుకుంటుంది. నాన్న, బస్ వచ్చింది. ఉండండి, నేను తీసుకొస్తాను. అయ్యగారు, ఆర్కే వస్తున్నాడు. ఆర్కే ప్రతిపక్ష నేత. సార్, తాళాలు తీసుకొస్తాను. వద్దు వద్దు, విఐపి ట్రీట్మెంట్ ఏం వద్దు. రూమ్ తాళాలు నేను తీసుకుంటాను. ఇక్కడున్న మిగతా వాళ్ళు అందరి లాంటి వాడిని నేను కూడా. సార్, మాకు మీరెప్పుడు విఐపీనే. నెక్స్ట్ ఎలక్షన్ లో సార్ మంత్రి అయిపోతారు కదా. ఆ విషయం నిర్ణయించాల్సింది ప్రజలు కదా. రేపు ఫంక్షన్ కరెక్ట్ టైంకే మొదలవుతుందిగా. ఖచ్చితంగా షార్ప్ టైంకి మొదలవుతుంది సార్. ఇక మీరు వెళ్ళండి. సరే సార్, పదండి అయ్యా, వస్తాం సార్. పదండి. నమస్కారం. నమస్కారం అండి. శాస్త్రి గారు కదా, రామకృష్ణ శాస్త్రి. నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. మా రాజకీయ నాయకులకు తల్లిదండ్రులను వెళ్ళి పలకరించడానికి కూడా తీరికుండదు. ఇలా కలిసినందుకు చాలా సంతోషం. ఇక్కడికి ఆంధ్ర కళా సమితిలో సన్మానం తర్వాత ఒక ప్రోగ్రాం కూడా ఉంది. ఓ, మర్చాను. నన్ను కూడా ఆహ్వానించారు దానికి. సంతోషం. ఇతను రామయ్య. నమస్కారం అండి. తను నా కూతురు నందిని. నేను మీ నాన్నగారికి పెద్ద ఫ్యాన్ని. నాన్నగారిలాగా పేరు తెచ్చుకోవాలి, గొప్పదానివి కావాలి. సాయంత్రం నా రూమ్కి రండి, మనం కాసేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. అలాగే. 113 నా రూమ్ నెంబర్. వస్తాను. సరే. కల్మషం లేని వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. అదిగో నాన్న 113.
త్వరగా రా. అతను జయం, అతను మమ్మల్ని చూశాడు. రవయ్య, రవయ్య, త్వరగా రా. మనం వెంటనే వెళ్ళిపోవాలి. లేమా, రామా. ఏమిటి శాస్త్రి గారు? సార్, దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. నేను నా కూతురు ఏనాడు బయటికి రాలేదు. కేవలం నాట్యం కోసమే ఇంత దూరం వచ్చాం మేము. దయచేసి మమ్మల్ని ఏమీ చేయకండి. శాస్త్రి గారు లాంటి వారు నా దగ్గరికి వచ్చాక నేను సత్కరించకుండా ఉంటే అది నాకు సిగ్గుచేటు కదా. సమీర్, एक ड्रिंक बना दे. తాగండి. ఎందుకు ఇలా భయపడుతున్నారు? వీళ్ళందరినీ చూసా? వీళ్ళంతా మనవాళ్లే కదా. చూడండి, వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యరు. తాగండి, తాగండి శాస్త్రి గారు. నాకు అలవాట్లేదు. దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నేను చెప్తే మీరు తాగుతారు. తాగండి. Come on. గుడ్. ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చెయ్యవా? ఓ, నేను చెప్తే నువ్వు వినవు, కానీ నందిని చెప్తే నువ్వు వింటావుగా. అంతే కదా నందిని? నందిని చాలా అందంగా ఉంది. ఓకే, అయితే డాన్స్ చెయ్యి. మీ నాట్యం చూడాలని ఎంతో మంది ఊరు ఊరుతుంటారు. ఈరోజు నా ఒక్కడి కోసం చేయండి.